మావా, మళ్ళీ కలుసుకున్నాం. ఏంటి మరి మిక్సింగ్ బాగా చేస్తున్నావా? సరే, ఎప్పుడైనా అలా జరిగిందేమో ఒకసారి చెప్తావు నాకు. ఒక రిఫరెన్స్ ట్రాక్ ఓపెన్ చేసావు, దాని తర్వాత నీ మిక్స్ ప్లే చేసావు. సడన్గా నీ మైండ్లో అమ్మడి అమ్మ నేను చేసిందంతా బొక్కే అనిపిస్తుందిరా బాబు అనే ఒక ఫీలింగ్ వచ్చింది. 5 నిమిషాల ముందు వరకు నీ మిక్స్ డీసెంట్గా అనిపించింది, కానీ ఒక కమర్షియల్ సాంగ్ ప్లే చేయగానే లో అండ్ వీక్గా, వోకల్ చీప్గా, టాప్ అండ్ ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. మూడు మొత్తం వలగాట్లోకి పోతుంది. ఇది నీ ఒక్కడికే కాదు మామ, చాలామంది ప్రొడ్యూసర్స్కి జరుగుతుంది. అండ్ యూజువలీ ప్రాబ్లం అనేది రిఫరెన్స్ ట్రాక్లో ఉండదు, కానీ నువ్వు ఆ రిఫరెన్స్ ట్రాక్ని ఎలా వాడుతున్నావు అనే దాంట్లో ఉంటుంది. ఈ మిక్స్ ముచ్చట్ల ఎపిసోడ్లో కరెక్ట్గా వాడితే చాలా హెల్ప్ చేసే, కేర్లెస్గా వాడితే కాన్ఫిడెన్స్ని మొత్తం దెబ్బేసే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. రిఫరెన్స్ ట్రాక్స్. ఈ రిఫరెన్స్ ట్రాక్స్ అనేవి మామ నిన్ను గైడ్ చేయాలి, కానీ చాలామంది ప్రొడ్యూసర్స్ అవి యూజ్ చేసే విధానం వల్ల అదొక కాన్ఫిడెన్స్ కిల్లర్లా మారిపోతుంటుంది. ఎస్పెషల్లీ నువ్వు ఇంకా ఇంప్రూవ్ అవుతున్నప్పుడు, ఇంకా బ్యాలెన్స్ని ప్రాపర్గా వినడం నేర్చుకుంటున్నప్పుడు, ఇంకా నీ మిక్స్కి పాపం యాక్చువల్గా ఏం కావాలో అని ఫిగర్ అవుట్ చేస్తున్నప్పుడు ఆ గ్యాప్ ఆల్రెడీ చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. మీరు వినగలిగే లెవెల్ ఒకటి, ఎగ్జిక్యూట్ చేయగలిగే లెవెల్ ఇంకోటి. మన ప్రీవియస్ వీడియోల్లోనే మిక్స్ ముచ్చట్ల వీడియోల్లో ఆల్రెడీ చెప్పుకున్నట్టు. సో ఆ గ్యాప్ని రాంగ్ కంపారిజన్స్ తోటి ఇంకా బాధాకరంగా చేయాల్సిన అవసరం లేదు మామ. ఉదాహరణకి, నా వోకల్ చాలా లౌడ్గా ఉందా, లేక మరీ ఎక్కడో దాక్కునిపోయినట్టు అయిపోతుందా, లేదా లో అండ్ హెవీగా ఉందా, లేదా మరీ ఎంటీగా ఉందా అనే క్వశ్చన్లు ఆన్సర్ చేయడానికి ఈ రిఫరెన్స్ ట్రాక్స్ అనమాట. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, టెక్నికల్ సెట్టింగ్స్ని బ్లైండ్గా కాపీ చేస్తే పని జరగదు మామ. లిజనర్ అనేవాడు ఏం ఫీల్ అవుతున్నాడు, నీ డెసిషన్ దానికి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే, మరీ ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడే కంపారిజన్లు అవి మొదలెట్టేస్తుంటారు. నీ ట్రాక్ అరేంజ్మెంట్ ఇంకా సగమే అవుతుంది, వోకల్స్ ఇంకా ఫుల్గా ఎడిట్ అవ్వవు, ప్రాపర్ బ్యాలెన్స్ లేదు, మిక్స్ ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేజ్లో ఉంటుంది. కానీ నువ్వు ఆల్రెడీ దాన్ని ఒక ఫుల్లీ మాస్టర్డ్ కమర్షియల్ రిలీజ్తో కంపేర్ చేస్తున్నావు. ఎంత అన్ఫేర్ మామ. అలా కాదంటే, ఇప్పుడు అది నువ్వు చేసుకున్న మిక్సే కదా, నీ మిక్స్కి నువ్వన్నా ఫేర్గా ఉండాలి కదా. అంత అన్ఫేర్ కంపారిజన్లు చేస్తే ఎలా చెప్పు? అఫ్ కోర్స్ నీ ట్రాక్ చిన్నగానే అనిపిస్తుంది, అఫ్ కోర్స్ నీ ట్రాక్ ఇన్కంప్లీట్గానే అనిపిస్తుంది. అండ్ అలాగే ఇంకో దెబ్బ ఏంటంటే, రాంగ్ రిఫరెన్స్ సెలెక్ట్ చేయడం. చాలాసార్లు ప్రొడ్యూసర్స్ ఏంటంటే, ఎమోషనల్గా ఒక సాంగ్ అని చాలా బాగా మనం ఆదరిస్తే ఆ సాంగ్ రిఫరెన్స్గా తీసుకుంటూ ఉంటాం. అలా తీసుకుంటూ ఉంటారు చాలామంది. కానీ సానిక్గా చూస్తే అది వాళ్ళు చేస్తున్న సాంగ్కి దగ్గరలో కూడా ఉండదు. ఇంకో మిస్టేక్, రిఫరెన్స్ని ఒక పర్మనెంట్ జడ్జ్లా యూజ్ చేస్తుంటారు. రిఫరెన్స్ ప్లే చేయడం, డీలా పడటం, ఇంకేదో కెలకడం, మళ్ళీ రిఫరెన్స్ ప్లే చేయడం, ఇంకా డీలా పడడం, బూస్ట్ చేయడం, కట్ చేయడం, ఇలా చేసేసి ఇంకా అలా ఆ డిప్రెషన్లో ఆ గొయ్యలు దూకి చచ్చిపోతుంటారు. ఆ పాయింట్కి వచ్చాక ఇంక నువ్వు మిక్స్ చేసేదానికన్నా ఎమోషన్ రియాక్ట్ అవ్వడానికే అయిపోతుంది నీ జీవితం అంతా. అయినా మనం కూడా ఏం కాదులే, మనుషులుగా మనందరికీ ఇలా డ్రామా చాలా అవసరం. దానికి దాన్ని ఒక పెద్ద ప్రాసెస్లో ట్రీట్ చేయడం ఒకటి. ఇప్పుడు నీకు పాలిష్డ్ మిక్స్ ఎలా ఉంటుందో తెలియచ్చు, అది వేరు. కానీ అది తెలుసుకోవడం ఒకటి, అది స్వయంగా నువ్వే చేయగలగడం ఒకటి. అందుకే అంటుంటాను, చెవులు ఇంప్రూవ్ అయ్యే కొద్దీ ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది అని. ఎందుకంటే నువ్వు సాల్వ్ చేయడం కన్నా ప్రాబ్లమ్స్ వినడం ఇంకా ఫాస్ట్గా నేర్చుకుంటూ ఉంటావు. సో ఇలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు నీ రిఫరెన్స్ని కేర్లెస్గా యూజ్ చేసావు అనుకో, అవి ఒక చెక్ పాయింట్లా కాకుండా, ఏంట్రా మాయా నువ్వు ఇంకా ఏం చేయలేకపోతున్నావు ఏంటి అనే ఒక రిమైండర్లా మారిపోతూ ఉంటుంది. అందుకనే కొంతమంది ప్రొడ్యూసర్స్ పాయింట్ తర్వాత రిఫరెన్సెస్ అవాయిడ్ చేయడం మొదలెడతారు తెలుసా. అంటే బ్యాడ్ అని కాదు కానీ, బట్ అవి ఇప్పుడు మనం వినడం ఎందుకు, విని యాడ్ ఎందుకు, ఎన్ని ఎందుకు వచ్చిన గొడవ అని. అందుకే నేను ఏమంటానంటే మామ, రిఫరెన్స్ ట్రాక్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఒక స్పెసిఫిక్ క్వశ్చన్తో మనం ఓపెన్ చేయాలి. నా వోకల్ బ్రైట్నెస్ దీంతో కంపేర్ చేస్తే ఎలా ఉంది, కిక్ బేస్ రిలేషన్ ఎలా ఉంది, వర్స్లో లీడ్ వోకల్ ఎంత వెట్గా ఉంది, కోరస్ ఎంత వైడ్గా ఉంది, వాళ్ళ మిడ్ రేంజ్ నా దానికన్నా క్లియర్గా ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. దీనివల్ల ఏంటంటే నీ బ్రెయిన్కి ఒక టాస్క్ ఉంటుంది, ఓకే ఈ స్పెసిఫిక్ క్వశ్చన్ ఆన్సర్ చేయడం కోసమే తీసాను అనడానికి. అలా కాకుండా నువ్వు మొత్తం అంతా కంపారిజన్ బేరంలో పెట్టావనుకో, ఎవరికైనా దిగలు వస్తుంది అబ్బా. ఎందుకంటే అది మిక్స్ అవ్వలేదు, ఫైనల్ ప్రోడక్ట్ కాదు, జస్ట్ నువ్వు తయారు చేస్తున్నప్పుడే అలా అంటే, ఇంకా నువ్వు క్యారెట్ ముక్కలు కోస్తున్నప్పుడే అరే ఆడి ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఇంకా బాగుందిరా అంటే ఎలా చెప్పు? నువ్వు ఇంకా క్యారెట్ ముక్కలు కోస్తున్నావు భయ్యా, ఆడు ఆల్రెడీ వండి ఫ్రైడ్ రైస్ పెట్టాడు అక్కడ నీకు.
అండ్ ఈ రిఫరెన్స్ ట్రాక్లు ఎంచుకున్నప్పుడు కూడా ఒక్క జానరా చూసుకోవడం కాదు, నీ ఇంటెన్షన్ కూడా చూసుకోవాలి. అంటే నీ సాంగ్ ఇంటిమేట్గా ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నీ సాంగ్ అడిగాలా ఉందనుకో, దాన్ని నువ్వు తీసుకెళ్ళి బాహుబలిలో దీవరా తరరా తారరారా అన్న దాంతో కంపేర్ చేస్తే, 2 స్లో సాంగ్స్ కదా అని చెప్పి రెండింటిని కంపారిజన్ పెట్టేస్తే నీకు వర్కౌట్ అవ్వదు పని. నువ్వు తీసుకునే రిఫరెన్స్ ఎలా ఉండాలంటే, ఆ రిఫరెన్స్లో ఎలిమెంట్స్ నువ్వు విన్నప్పుడు నీకు కొత్త ఐడియాలు రావాలి, నువ్వు యూజ్ చేసుకోగలిగినట్టు ఉండాలి వాడి ఐడియాస్. అంతేగాని నువ్వు ఇలాంటి సంబంధం లేనివి పెడితే ఏమవుద్దంటే నీకు యూజ్ ఉండదు. దీన్ని మనం అరే మనది దానిలా లేదు అని అనుకోవడంలోనే అయిపోతుంది అనమాట. సో నువ్వు ఆడెవడోలా పాటలు చేయడానికి ఆ రిఫరెన్స్లు తీసుకోవట్లే, నీ పాటకి చేసిన పాట ఎలా సహాయపడుతుంది అని తెలుసుకోవడానికి వాడుతున్నావు ఆ రిఫరెన్స్. ఆ డిఫరెన్స్ను కొంచెం మైండ్లో పెట్టుకున్నావు అనుకో, రిఫరెన్స్లు తీసుకున్నప్పుడు ఈ దిగులు పడ్డాలు డీలా పడ్డాలు తగ్గిపోతాయి. అండ్ కొన్నిసార్లు ఈ రిఫరెన్స్ ట్రాక్స్ నిజంగానే నీకు కొంచెం అన్కంఫర్టబుల్ అనిపించాలి, తప్పులేదు. కాకపోతే యూస్ఫుల్ డిస్కంఫర్ట్కి, సెల్ఫ్ డిస్ట్రక్షన్కి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అంటే ఇప్పుడు నువ్వు రిలీజ్ చేసిన పాటని ఎవడైనా అంత బాగుంది కానీ రా కొంచెం నీ వోకల్స్ కొంచెం క్లియర్గా వినపడితే బాగుందేమో అని అనడానికి, అరే ఏ ట్రై గోలా వాయిస్ వినపడదు ఏమి వినపడదు పెద్ద గోల్లా ఉంది అని అనడానికి ఎంత డిఫరెన్స్ ఉంది. రిఫరెన్స్ ట్రాక్స్ నువ్వు వినే దాంట్లో కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది. సరే, ఇంకా నీకు రిఫరెన్స్ ట్రాక్లు వాడాలో వాడకూడదో చెప్పేటంత తోపని నేను కాదు, కానీ ఒకవేళ నువ్వు వాడే రకానివైతే దాన్ని నీ నాశనానికి కాకుండా నీ ఎదుగుదలకి వాడుకో మామా అని ప్రేమతో ఒక ఫ్రెండ్ లాగో ఒక బ్రో లాగో నీకు చెప్తున్నా. వింటే నీ ఇష్టం, వినకుండా నువ్వేమైనా కొత్తగా కనబడితే అది నీ ఇష్టమే. కాకపోతే అలా ఏమైనా కొత్తది కనబడితే కాస్త నువ్వు కూడా కింద కామెంట్ చేయి, మాలాంటి 4 దాని నుంచి నేర్చుకుంటారు. ఉంటా మామ, వచ్చే మిక్స్ ముచ్చట్లో మళ్ళీ కలుద్దాం.